అన్న చెప్పండి, నిరుద్యోగ సభకి ఈరోజు మీరు వచ్చారు, నిరుద్యోగులకు ఏ రకంగా మద్దతు తెలుపుతారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటే కేవలం నిరుద్యోగుల ఓట్లతోటే. కానీ అధికారంలోకి రాకుండా ముందు ఎలక్షన్లోకి వెళ్ళేటప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఏదైతే ఉందో నిరుద్యోగులకు ఏమని హామీ ఇచ్చిర్రు? జీవో 46 విద్యార్థులకు ఏమని హామీ ఇచ్చిర్రు? మీరు పట్నంలో ధర్నాలు చేయకండి, పల్లెల్లోకి వెళ్ళి గడప గడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన తర్వాత మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ జీవో 46 తక్షణమే ఎత్తివేస్తామని చెప్పారు. మళ్ళీ 2 లక్షల ఉద్యోగుల రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అవి భర్తీ చేస్తామని చెప్పారు. కానీ ఇవాళ నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాలకులు వీళ్ళ ఓట్లతోటి గద్దెనెక్కినటువంటి నాయకులు పార్టీలు మారిన వాళ్ళు నాయకులు అవుతున్నారు. కానీ నాటి నుంచి నేటి వరకు ఈ తెలంగాణ గడ్డ మీద నెత్తురోడిన బిడ్డల పోరాటం ఇంకా మిగిలే ఉంది. కాబట్టి ఇదే రీతిలో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అధిష్టానం కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కాడ నుంచి నిరుద్యోగులకి అన్యాయం చేశారు, జీవో 46 విద్యార్థులకి అన్యాయం చేశారు. ఇలా అనేకమైనటువంటి అంశాల మీద నిత్యం అన్యాయమే చేస్తూ తెలంగాణ మెజారిటీ ప్రజలను మస్తిష్క బానిసలు చేసే కుట్రగా ఈ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తూ ఉంది, కుట్రలు పన్నుతా ఉంది అని చెప్పి. నిరుద్యోగులకు మేము ఎక్కడ అన్యాయం చేయట్లేదు, ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు మేము విడుదల చేసినాం, మరోసారి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్తారు. సిద్ధంగా ఉండడానికి నీకు ఎన్ని రోజులు పడుతుంది? 30,000 ఉద్యోగాలు ఏ విధంగా నువ్వు చేసావు? గత ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కదా అవి ఆ ఖాళీలు, మరి నీ ఖాతాలోకి ఎట్లా వస్తుంది? అంటే అధికారంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు మరి ఇవాళ రాష్ట్రంలో 100 రోజుల్లోనే నువ్వు అమలు చేస్తా ఉన్నావు కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో 46 ఎత్తివేస్తా ఉన్నావు కదా. ఇవాళ ఇలా చూసుకుంటే అనేకమైనటువంటి అంశాలు రైతుల పక్షాన కావచ్చు, ఇవాళ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నియంతృత్వ పరిపాలన పోకడల్ని కొనసాగిస్తున్నట్టుగా క్లుప్తంగా అర్థమవుతుంది. ఎందుకంటే మెజారిటీ ప్రజల్ని ఇవాళ ఏమన్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత కుల జనగణన జరిపించి బీసీ బిల్లు ఏర్పాటు చేసిన తర్వాతనే పంచాయతీ ఎలక్షన్ల కోతమన్నారు. ఇవాళ బీసీ బిల్లు కులగణన జరిగే విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అది తక్షణమే అమలు చేయాలి. ఒక పక్క ఈ నిరుద్యోగుల ఆవేదన ఏదైతే ఉందో, జీవో 46 విద్యార్థుల ఆవేదన ఏదైతే ఉందో తక్షణమే వాళ్ళ డిమాండ్స్ ను పరిష్కరించాలి. పరిష్కరించకపోతే ఏందన్నా? అందుకే చెప్తా ఉన్నాం, ఈ తెలంగాణ గడ్డ మీద పోరాటం కొత్తేం కాదు, నెత్తురోడిన బిడ్డల పోరాటం ఈ గడ్డ మీద ఇంకా మిగిలే ఉంది. కాబట్టి ఆనాడు గద్దరన్న చూపినటువంటి మహనీయులు త్యాగాలు, గూడాంజన్న లాంటి వాళ్ళు, గద్దరన్న లాంటి వాళ్ళు, కాలకూరు లాంటి వాళ్ళు, ఎందరో పోరాట యోధులు, మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు కానీ ఇలా వీళ్ళు పోరాటాన్ని నేర్పిపోయారు. 1300 మంది బిడ్డల ప్రాణాల బలిదానాలు ఇవాళ నెత్తుటి మరకలు ఇంకా నెత్తుటి గాయాలు ఇంకా మానలేవు. కానీ మీ పదవుల వ్యామోహం కోసం మాత్రం, మీ అధికారం కోసం మాత్రం మా అమరుల త్యాగాలను వాడుకుంటున్నారు, ఆత్మ బలిదానాలను ప్రేరేపిస్తున్నారు. కానీ అధికారంలోకి మాత్రం మీరే వస్తున్నారు. జెండాలు మారుతున్నాయి, కండువాలు మారుతున్నాయి, కండువాలు మారుతున్నాయి, రాజకీయ పార్టీలు మారుతున్నాయి, కానీ నాయకులు మాత్రం ఎల్లున్న వాళ్ళే ఉంటారు. కాబట్టి ఈ కుట్రల్ని పసిగడుతూ నా సమాజాన్ని, మెజారిటీ ప్రజలను జాగృతం చేయడం కోసం మరో నూతనమైనటువంటి పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము కొనసాగిస్తూ ముందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఏ రకమైన పోరాటం చేశామంటారు? ఇప్పటికే ఆల్రెడీ ధర్నాలో దాదాపు 5,000 మంది వరకు విద్యార్థులు ఇక్కడికి అటెండ్ అయ్యారు. వీళ్ళకి ఏ రకమైన మద్దతు తెలిపారు మీరు? ఉద్యమాలకు ఊపిరి పోసుడే త్యాగమే మా వంత, ఉద్యమాలకు ఊపిరి పోసుడే త్యాగమే మా వంత, మా బూట్లతోని గెలిచి దోపిడి పాలన చేసుడే మీ వంత, అరే రణంకు పోరు రాజేసి బలిదానం ఇచ్చుడే మా వంత, అరే అధికార దాహంతో అన్ని మరసి కుట్ర చేసుడే మీ వంత, నిజం మాట్లాడితే నిర్బంధమా జనం కొరకే కొట్లాడితే వెలివేతలా, పదవులిచ్చే కాడ మీ సుట్ట పొల్ల నలిగి సచ్చే కాడ కులం తక్కువల్లా. ఇలా త్యాగాలు, పోరాటాలు, గాయాలు మావైతున్నాయి, కానీ అధికారాలు, రాజభోగాలు, పదవులు మీదవుతున్నాయి. కాబట్టి ఈ కుట్రల్ని తిప్పికొడుతూ మరో నూతన సాహిత్యంతో, మరో నూతన పోరాటంతో మేము ప్రజల్లోకి వెళ్తాం, జన జాగృతం చేస్తాం, మరో పోరాటానికి శ్రీకారం చుడతాం, సిద్ధం కావడానికి, కవాతు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.